ఎక్కడో కడప జిల్లాకి సంబంధించిన సీఎం రమేష్, హైదరాబాద్లో ఉండే సీఎం రమేష్ ఢిల్లీలో చక్రాలు తిప్పే స్థాయికి వెళ్ళారు. అది రాజ్యసభ సభ్యుడిగా. ఆ తర్వాతన లోక్సభ సభ్యత్వానికంటే ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయనకి గెలవడం సాధ్యం కాదని విమర్శని తోసిపుచ్చి అనకాపల్లి, ఎక్కడో ఉత్తరాంధ్ర ప్రాంతంలో అనకాపల్లికి వెళ్ళి లోక్సభకు పోటీ చేసి ఘన విజయము సాధించారు. ఆయనకి టికెట్ ఇచ్చినప్పుడు చెప్పా, ఆయన గెలిపించుకుంటే మీరు బాగుపడతారు, ఎందుకంటే హయ్యెస్ట్ ల్యాబిస్ట్, అక్కడ ఢిల్లీలో ఏ పనైనా చక్కబెట్టగలరు, అలాగే రాష్ట్రంలోనైనా ఏ పనైనా చక్కబెట్టగలరు. అది అతనికి ఉన్నటువంటి ఘనత, పని ఏమైనా చేయించగలిగినటువంటి సమర్థవంతుడు అన్నటువంటి. ఇప్పుడు అదే ప్రతి దాంట్లో నిరూపించుకుంటూ వస్తున్నారు. తాజాగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసిందో జమిలి ఎన్నికలు, దాంట్లో సీఎం రమేష్కి అవకాశం ఇచ్చారు. లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 18 మంది సభ్యులకి ఇస్తే ఇటు ఈ బలమైనటువంటి శక్తులకే ఈ అవకాశాలు దక్కినాయి. అందులో సీఎం రమేష్ ఒకవైపు భారతీయ జనతా పార్టీ నుంచి, ఆంధ్ర నుంచి బాలశౌరి, ఆయన కూడా అక్కడ మంచి ల్యాబ్ ఇస్తే శక్తివంతమైనటువంటి నెట్వర్క్ ఉంది. జనసేన నుంచి ఇద్దరుంటే అందులో బాలశౌరికి మంచి కమాండ్ ఉంది, అందుకని బాలశౌరి అందులో ఇప్పుడు ఏదైతే సభ్యుడయ్యారు. అలాగే హరీష్ బాలయోగి గారి అబ్బాయి మొన్న గెలిచి పార్లమెంట్కి వెళ్ళినటువంటి ఒకప్పుడు ఆ పార్లమెంట్లో స్పీకర్ వాళ్ళ నాన్న, ఆ హరీష్ బాలయోగికి కూడా చోటు దక్కడం అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం.